అమ్మా నిన్నటి సంబంధంతో పోలిస్తే ఇది మంచి సంబంధం అని నువ్వే అంటున్నావు. అంటే ఇంతకన్నా మంచి సంబంధం రాదా? చూడమ్మా, అంతకు ముందులాగా అబ్బాయి గుణగణాలు చూసి పిల్లనివ్వట్లేదు. ఆడికి ఎంత ఉంది, ఆడి జాబ్ ఏంటి, అది మాత్రమే చూస్తున్నారు. ఫిజికల్లీ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే ఆస్తుంటే చాలు మా అమ్మాయిని తీసుకెళ్లిపోండి అంటున్నారు వాళ్ళ బాబులు. మనకు జాబ్ ఉంది, ఆస్తుంది, క్యూలు కడతారు అమ్మాయిలు. కూల్ మా, జస్ట్ చిల్. ఈ చాయ్ కూడా తాగనీరు. హలో, ఎవరు? అదే నేను ఉమాదేవిని. ఉమాదేవియా? ఇలాంటి పేర్లు కూడా పెట్టుకుంటున్నారా? చెప్పమ్మా, ఉమ్మ కావాలా? ఐ మీన్ ఏం కావాలి? అదేనండి, మొన్న పెళ్లి చూపులకి వచ్చారుగా. మొన్న 4 పెళ్లి చూపులు చూసా. ఏరియా చెప్పమ్మా. నేను సీతారామరాజు గారి అమ్మాయినండి. సీతారామరాజు? చెప్పమ్మా, అది ఓకే అనుకున్న సంబంధం కదా. నేను పర్సనల్ గా కలిసి కొంచెం మాట్లాడాలి. పర్సనల్ కదా? ఓకే, ఏంటి విషయం? పెళ్లి గురించి. ఓ, పెళ్లి గురించా? మీకు పెళ్ళన్నా అదన్నా కొంచెం తొందరగా అన్నట్టుంది. అఫ్కోర్స్ నా కరిష్మా చూసి ఎవరికి ఆగదనుకో. ఐఎమ్ ఇరిసిస్టిబుల్. ఓకే, 5:30కి అలా డ్రైవింగ్ కెఫేలో కలుద్దాం. ఓకే. Why are they so crazy about me? I don't know. రే చూసుకోరా. సారీ సార్. ఓకే, సారీ అంటే అయిపోతా ఏంటి? రే నా ఫోన్ రా. అరే ఐఫోన్ 12 Pro Max రా. తెలుసు సార్. ₹1,00,000 పెట్టి కొన్నారా? అందుకే కదా కొట్టేసింది. పోయింది పో. కనీసం క్యాష్ నోలో పెట్టినా ₹1,00,000 5 నిమిషాల్లో పోగొట్టచ్చు. ఇటు ఒక సెకండ్ లో కొట్టేశాడు. వాట్ ఇస్ దిస్ గాడ్? వాట్ ఇస్ దిస్? ముహూర్తం చూసే కదా కొన్నా. ఎలా అవుతుంది? గంజి చూశాను, బెంజీ చూశాను. సార్ कौन है लोग? कहाँ से आते हैं लोग? వ్యాలిడ్ సార్. తెలుసులే, క్యాచ్. చూడు, దిస్ ఇస్ నాట్ ఎ నార్మల్ కార్. నీ లైఫ్ లాంగ్ మొత్తం నువ్వు వ్యాలీ కార్ పార్కింగ్ చేసినా ఈ కార్ బంపర్ కూడా కొనలేవు. సో హ్యాండిల్ విత్ కేర్, ఓకే? అండ్ బై ద వే, కార్ లోపల కూర్చొని సెల్ఫీలు దిగుతూ మై కార్ మై లైఫ్ అని ఇన్స్టాగ్రామ్ లో పెట్టినావు అనుకో, కిలోగ్రామ్ రాడు దింపుతా, కిలోమీటర్ లోపల దింపుతా. జాగ్రత్త. వెళ్ళండి సార్. బ్లేడ్ ఇన్స్టా రీల్ అడిక్ట్స్. హే, కూర్చోండి. మీరేమీ అనుకోనంటే ఒకటి అడగొచ్చా? అలా సౌత్ ఈస్ట్ కార్నర్ లో కూర్చుందామా? వ్యూ బాగుంటుందనా? కాదు, వాస్తు బాగుంటుంది. ఫస్ట్ టైం కలుస్తున్నాము, అది పర్సనల్ గా. లెట్స్ మేక్ ఇట్ స్పెషల్. సారీ, అనుకోకుండా తగిలింది. మొన్నే బీటెక్ కంప్లీట్ చేశానండి. యా, మీ నాన్నగారు చెప్పారు మీరు తోపంట కదా, ఐ మీన్ టాప్ అంటగా. అందుకేనండి ఎంటెక్ చేద్దాం అనుకుంటున్నా. ఏం బీకనికి? అది ఐ మీన్ మా పేరెంట్స్ చెప్పారు కదా మీ వాళ్ళతోటి. అంటే పెళ్ళైన తర్వాత అలాంటివి వద్దని. అంటే మీరేమైనా ఐ మీన్ అండి. ఇప్పుడు నేను ఎలాగో జాబ్ చేస్తున్నాను, మా అమ్మ నాన్న కూడా ఎలాగో జాబ్ చేస్తున్నారు. మరి మీరెందుకు కష్టపడ్డాము? హాయిగా ఈశాన్యంలో పూజ చేస్తూ, నైరుతిలో వంట చేస్తూ, సౌత్ లో పెట్టిన టీవీలో నార్త్ ఇండియన్ సీరియల్ చూసుకుంటూ, ఆ గ్యాప్ లో మీ అమ్మకు ఫోన్ చేసి మా అమ్మ గురించి చాడీలు చెప్తూ ప్రశాంతంగా గడిపడమే. ఏం చేసుకుంటామండి? డబ్బులు పైకి తీసుకెళ్తామా? ఎనీవేస్, మీ గురించి చెప్పండి. పెద్ద కోరికలు ఏం లేవండి. ఒక ఇల్లు, ఇంటి ముందు చిన్న చిన్న పూల మొక్కలు, కేరింగ్ ఫ్యామిలీ, 2 పిల్లలు, పీస్ఫుల్ లైఫ్, అంతే. ఓల్డ్ వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ లా ఉంది. ఇప్పటి వరకు మీరు ఎవరినైనా లవ్ చేశారా? చిచ్చే, ఎవడో పెళ్లి చేసుకుపోయే అమ్మాయితో నేనెందుకు టైం వేస్ట్ చేయడం? నోవే. ఎక్స్క్యూజ్ మీ, TA090320 కార్ ఎవరిది? నాదే. ఆ కార్ నీదా? What do you mean? What's with that expression? Do you know who I am? I'm a senior project manager. ఏంటి ప్రూఫ్? వాట్ వాట్ డు యు మీన్? Yes. ఐడి కార్డ్ అయ్యా. ఇంతకీ ఏంటి విషయం? మా టో ట్రక్ కి వెనకాలే మీ కార్ పెట్టారు. అయినా మీరు గ్రేట్ సార్. ఎవరైనా రాంగ్ ప్లేస్ లో పార్కింగ్ చేస్తే టో ట్రక్ వచ్చి లేపుస్తుంది. మీరు మాత్రం సరిగ్గా టో ట్రక్ కి వెనకాలే ఈజీగా టో చేసుకుని వెళ్ళడానికి అన్నట్టు పార్క్ చేశారు. 2000 కట్టి కార్ తీసుకెళ్ళండి. లేదు సార్, నేను కార్ పార్క్ చేయలేదు. కార్ వాళ్ళకి ఇచ్చాను. ఒట్టు సార్. ఏంటి మా వాళ్ళని ఏమన్నారు? నేనే. మీరు తాగుచి తప్పుగా మాట్లాడారని కోపం వచ్చి వెళ్ళిపోయాడు. నేనే. మీరే ఏంటి తాగొచ్చారా? తాగి రాలేదు సార్, తాగడానికి వచ్చాను.
పోలీస్ వాడికి పంచులా? అయితే డిస్కౌంట్ కూడా లేదు. 4000 కట్టండి. ఇదేంటి సార్ పంచికి ఫైన్ పెంచుతున్నారు? డూ యు నో లా? ఐ నో లా. లా ఇస్ నాట్ లా, ఇట్స్ వైలెంట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండిపెండెంట్ జస్టిస్. సార్ అయితే మీరు ఫైన్ కట్టకర్లేదు. అది రేపు కోర్టుకి వచ్చి ఫైన్ కట్టి బండి తీసుకెళ్ళండి. సార్ యాక్చువల్లీ ఏదో గూగుల్ లో కనిపిస్తే అట్లా అన్నాను కానీ సార్ ఏదో మాట వరుస కదా సార్. ఐ రియల్లీ డోంట్ నో వాట్ ఇస్ ఇట్ ఆల్సో సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ సార్ ప్లీజ్. హాయ్, కెన్ వి మీట్ నౌ అట్ ద సేమ్ ప్లేస్ ప్లీజ్? ఎందుకండి? నేనెట్లాగా వదిలేసి వెళ్ళిపోవడానికా? కాదండి, నిన్న వదిలేసిన కాఫీ తాగడానికి. జస్ట్ జోక్. ప్లీజ్ లెట్స్ మీట్ అండి. సర్లేండి, ఇప్పుడైనా సరిగా కార్ పార్క్ చేసిరండి. ఈసారి సపరేట్ గా ప్లేస్ బుక్ చేసుకుని మరీ వస్తున్నానండి, ఫర్ పార్కింగ్ అండ్ ఫర్ అవర్ మీటింగ్ ఆల్సో. చనిపోయిండేమో. 3 నెలల క్రితం మా విధులు ఇలాగే జరిగింది. యాక్సిడెంట్ చేసినప్పుడు దొరకలేదు, బహుశా ఈడినేమో. ఏమయ్యా, నేను అమెరికా నుంచి వచ్చే 2 months అవుతుందయ్యా. అయితే 4 నెలల క్రితం అమెరికాలో కొన్మాది ఇలాగే యాక్సిడెంట్ చేసి తప్పించుకున్నాంట, బహుశా నువ్వేనేమో. ఏమయ్యా, నువ్వు ఈ విషయం ఇంకా వదలవా? ఈ యాక్సిడెంట్ అనే టాపిక్ నా మీద రుద్దకుండా వదలవా ఏంటి? ఐ ట్రై టు ఫ్రేమ్ యు వాట్? ఇలాంటి డబ్బున్నోళ్ళంతా ఇంతే. కార్లు కొనుక్కోవడం, మనలాంటి పేదోళ్ళని కుద్దేసి చంపేయడం, అడిగితే ఇలా బుకాయించడం. ఇటు రావయ్యా. నువ్వు పేదోడువా నాయనా? అవును. ఏ యాంగిల్ నుంచి పేదోడువయ్యా? వీడు పేదోడా? ఏ పేదోడయ్యా చిప్స్ ప్యాకెట్ తిరుగుతూ బైక్ నడుపుకుంటూ బండి గుద్దేది? నీ ఇష్టం వచ్చిన మారుతావేంటి? వీడికి ఇలా కాదు, బుద్ధి చెప్పి పోలీసు వాళ్ళకి పట్టించాల్సిందే. ఏయ్, 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 అస్సలు ఇంకో చిన్న జరిగించి పంపిద్దాం అనుకుంటే స్కూల్ పిల్లోడు బేవసాడు, ఇట్లా బేవసాడేంద్రా? అసలు ఏం జరుగుతుందిరా? కొట్టడానికి వచ్చినోడు అవడు? వాడు ఇవ్వడమేమో గాని మామ పేడ్ ఆర్టిస్ట్ చేసినట్టు పర్ఫెక్ట్ గా చేసిండు. అసలు ఫస్ట్ వీడిని హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదా. ఆడ చిన్న గిరిగిరేంద్రా, ఆ డాక్టర్ ఇప్పుడే వచ్చిండు. ఆ పంచాయతీ తీరు నాకు చెప్తావు. ఏమైంది డాక్టర్? నర్వస్ బ్రేక్ డౌన్ అయిందండి. 5-10 మినిట్స్ లో లేచి నిలబడతారు. ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా? ఇప్పుడు ఎలా రా? అరే ఏముందిరా, ఇక్కడ మనోడిని పడుకోబెట్టేసి యాక్సిడెంట్ ఈడే చేసినాడు అని చెప్పి బిల్డప్ ఇద్దాం. సీన్ ఏడైతే కథ ఆ నుంచి స్టార్ట్ చేస్తే పోలా. నేనేంటి ఇక్కడ? నన్ను బొలెస్ట్ చేశారా? ఐఎమ్ కంప్లైంట్ టు ద పోలీస్. నువ్వేంటి ఇక్కడ? నువ్వు బండితో గుద్దినావు. గుద్ది ఎక్స్ట్రా లేకపోతుంటే జనాలు పట్టుకొని అన్నపోయారు. మనోడే నిన్న సేవ్ చేసి ఇడికి తీసుకొచ్చిండు. ఇంతకీ వాడికేమైంది? హలో, నువ్వు కారుతో గుర్తే వాడు కరోనాలో పోయిండు. కరోనాకి ఎట్లా వెళ్తారా? కరోనా కాకపోతే కోమా, ఓకేనా? లోపల పార్సాని నుజ్జు అయిని ఇంటీరియర్ డిజైనింగ్ అయితాంది. డిజైనింగ్? అదే ఇంటర్నల్ బ్లీడింగ్ అయితాంది. ఈ ముచ్చట్లన్నీ వద్దుపాయి, ఇవన్నీ మా డాక్టర్ చూసుకుంటాడు. అవసరం అయితే పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. పోలీసులా? మరి పోలీసులు కాకపోతే మీ బాబు వస్తారా, మీ బాబు చుట్టాలు వస్తారు అనుకుంటావా? అమ్మో, చుట్టాలు పోలీసులే బెటరు. గుద్దినం అంటే ఆటోమేటిక్ అటెంప్ట్ మర్డర్ అన్నట్టు. మళ్ళా ఈ ట్విస్ట్ ఏంద్రా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. ఏమీ అయిపోలేదు. పేషెంట్ నిద్రపోతున్నాడు కోమాలో. కోమాలో నిద్రపోవడమో షిట్టు, గురకబెట్టమో బుల్షిట్టు. పేషెంట్ కోమాలో ఉన్నప్పుడు నిద్రపోతాడు, చూస్తాడు, వింటాడు, అవసరమైతే అని గురక కూడా పెడతాడు. కరెక్టేనండి, కానీ నాకు ఎందుకు డౌట్ వస్తుంది. ఓ షిట్, ఫోన్. ఛే.